రైతు బజార్ నుంచి రాగానే ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకొని కూరగాయలను సపరేట్ చేసుకొని జిప్లాక్ కవర్స్లో ప్యాక్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటాము. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ నీట్గా కనబడుతుంది. రోజు ఏవి ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కూరగాయలను ఆర్గనైజ్ చేసేటప్పుడే ప్లాన్ చేసుకుంటాను ఏ రోజు ఏ కూరగాయలు వండాలో అని. ఇలా వారంలో అన్ని రకాల కూరగాయలను తినడం వల్ల బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి. నేను పెట్టిన ఆమ్లా షార్ట్స్ వీడియోకి కమెంట్స్ వచ్చాయి, మీరు ఉసిరికాయలు, పచ్చిపసుపు ఇలాంటివి ఎక్కడ కొంటారు అని. మనకు రైతు బజార్లో పచ్చిపసుపు, ఉసిరికాయలు, క్యారెట్, కీరా, బీట్రూట్, చిలగడ దుంపలు ఇలాంటివి చాలా ఫ్రెష్గా అండ్ చాలా చీప్గా దొరుకుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. కొత్తిమీర, పుదీనాను సపరేట్ చేసి పెట్టుకుంటాము. ఇలా పెట్టుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. నేనైతే అల్లం, వెల్లుల్లి, చామగడ్డలు, ఆలుగడ్డలు లాంటివి ఫ్రిడ్జ్లో పెట్టను. ఇలా జ్యూస్కి సంబంధించినవి సపరేట్ సెషన్లో పెట్టుకుంటాము. రైతు బజార్లో అరటాకులు కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.